గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు చివరి ఆశీర్వాదాలు ఎలాంటి తెలుసా? ఆయన బహు ఉన్నతంగా దీవించబడ్డాడు. ఆయన దీవించబడ్డానికి మెయిన్ కారణం ఏంటి? యోబు ఎందుకు దీవించి ఆయన భార్య మాట కూడా వినలే అతను. నీ దేవుడిని దూషించి నువ్వు చనిపో, నీ ఒళ్ళంతా కుళ్ళిపోయింది, నీ ఒళ్ళంతా పురుగు. అప్పుడు యోబేమన్నాడు తెలుసా? నా దేవుడు, నేను చనిపోనా నా దేవుడిని నేను చూస్తాను, అదే నాకు కావాలా. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను చనిపోనా నా దేవుడిని నేను దర్శిస్తానని ఆయన చెప్పాడు. వాక్యాలన్నీ చెప్పాడు. అలా నోరు మూసుకొని వెళ్ళిపోయింది అనమాట. యోబు భార్య తాలూకు పేరే లేదు. ఆవిడ విషయాల దేవుడు రాయలేదు. ఎందుకు? ఆ పనికి మాలింది. ఓకేనా? నువ్వు నిజంగా మంచి వాళ్ళైతే నీ పేరు దేవుడు రాస్తాడు, గ్రంథంలో రాస్తాడు. నా దగ్గర గ్రంథం ఉంది అంటున్నాడు యేసుక్రీస్తు. దాంట్లో విశ్వాసు